ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు మీ వైఫ్‌కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు? ఈ సపోర్ట్ చేయటం ఎంత ఇంపార్టెంటో ఇవాళ చెప్తాను. ప్రెగ్నెన్సీ అనే జర్నీలో ఆడవాళ్ళకి ఫస్ట్ వాంతికొచ్చినట్టు రావటం స్టార్ట్ అయ్యి వామిటింగ్స్‌తో ఇంకా నిద్రలేనితనంతో అంటే స్లీప్ బాగా డిస్టర్బ్ అయిపోయి ఉదయమే ఎర్లీ మార్నింగ్ లేవటము, లేదంటే లేట్ నైట్స్ నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఫేస్ అవుతూ ఉంటారు. ఫ్రీక్వెంట్‌గా కొంతమంది కడుపు నొప్పి చెప్తా ఉంటారు, బ్యాక్ ఏక్ చెప్తా ఉంటారు, బాడీ పెయిన్స్ చెప్తా ఉంటారు. సో, వాళ్ళకి ఈ టైంలో మీ మారల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది అయితే హాస్పిటల్ వెళ్ళటానికి, వాళ్ళకి విజిట్స్ కానీ తీసుకెళ్ళటానికి అండ్ డాక్టర్స్ చెప్పిన మెడికేషన్స్ కూడా కరెక్ట్ టైంలో వేసుకుంటుందా లేదా, ఇలాంటివన్నీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అండ్ తనను మీరు ఎవ్రీ డే అడగాలి, ఎలా ఉన్నావు అని. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఓన్లీ ఇది మాత్రమే. కొంతమంది ప్రెగ్నెంట్ వుమెన్ వర్కింగ్ గూడా ఉంటారు. అంటే వాళ్ళు వర్క్‌కెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకు లిటిల్ మోర్ ఎక్స్‌ట్రా కేర్ తీసుకోండి. వెళ్ళటం, డ్రాప్ చేయటం, తీసుకురావటము అండ్ వాళ్ళకి కావాల్సిన ఆహారం, పోషకాహారాలు ఏమేమి అవసరమో కాబట్టి మీరు సూపర్ మార్కెట్‌కెళ్ళి తీసుకురావడం. సో, ఈ చిన్న చిన్న పనులు చేయండి. కొంతమందికి ఈ టైంలో చాలా రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ బాడీ అనేది తెలియకుండానే ఫ్యాట్‌గా అయిపోతుంటారు. బాడీ స్వెల్లింగ్ వస్తా ఉంటది. కాళ్ళల్లో కూడా స్వెల్లింగ్ వస్తది. సో, ఏంటి మేము ఇలా అయిపోయామని బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే బాడీ షేప్ అంతా అబ్‌నార్మల్‌గా అయిపోయింది. కాంటూర్ అంతా మారిపోయింది. ఇంతకు ముందులాగా నా ఫేస్ లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. సో, ఈ బాడీ కౌంటర్ గురించి వాళ్ళేం బాధపడొద్దని మీరు వాళ్ళకొకసారి ప్యాడ్ చేసి చెప్పి, దాని తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత దే విల్ బికమ్ నార్మల్ అని చెప్పడం చేయండి. కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా యూరిన్ అనేది వస్తా ఉంటుంది. ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తున్నప్పుడు మీరు కొంచెం రాత్రి నిద్ర లేచి వాళ్ళు వెళ్తున్నప్పుడు కొంచెం సహాయం చేయటం. సో, దిస్ జర్నీ ఈజ్ ఓన్లీ ఫర్ 9 మంత్సే గదా! కాబట్టి ఈ 9 మంత్స్ మీ వైఫ్‌కి మీరు ఎంత ఇవ్వగలుగుతారో అది జీవితాంతం తను గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి టేక్ టైమ్ ఫర్ యువర్ వైఫ్ అండ్ తనను బాగా ఈ టైంలో మీరు పాంపర్ చేయండి. అండ్ మీ ఇద్దరి కన్వర్జేషన్‌తో మీ బేబీ బాండింగ్ కూడా మీకు చాలా పెరుగుతుంది. అండ్ అది చాలా మంచిది. పాల ఉత్పత్తికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థాంక్ యూ.